వాసంశెట్టి రమణమ్మ వెంకట్రావు దంపతులను మోసగించి స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల స్థిరాస్తుల విషయంలో పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిబ్బంది మేనేజ్మెంట్ పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుని ఆస్తులను రమణమ్మ దంపతులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్పర్సన్ ఎల్వి ప్రసాద్ బృందం బాధిత దంపతులతో కలిసి సహకార అధికారి ఎం వెంకటరమణకు వినతి పత్రాలు సమర్పించారు. నా పేరు వాసంశెట్టి వెంకటరావు అండి. నా మిస్సెస్ వాసంశెట్టి రమణమ్మ. ఈవిడి పేరు మీద మేము 96లో 50,000 తీసుకున్నాం సార్. 50,000 తీసుకుని మేము 2001 కానీ వెంకటరావు సార్, వాసంశెట్టి రమణమ్మ అండి. ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నాం సార్. 96లో సార్. 96లో తీసుకుని మేము 2001 నుంచి 5 దాకా 1,05,000 కట్టేసాం సార్. కట్టేసి అప్పు తీరిపోయింది. మాకు డాక్యుమెంట్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఎన్నిసార్లు అడిగినా ఇస్తలేదు సార్. వీళ్ళు తిరిగి 2016లో మాకు 61 లక్షకి బాకీ ఉన్నారని నోటీస్ పంపించారు సార్. నోటీస్ పంపితే ఆ నోటీస్ పెట్టుకుని వెళ్ళాం. వెళ్తే ఏంటయ్యా ఎంత బాకీ ఉన్నది ఏంటంటే, అబ్బాయి మీరు 96లో 50,000 తీసుకున్నారు, 99లోనేమో 2 లక్షలు తీసుకున్నారు, 2000లో ఒక 5 లక్షలు తీసుకున్నారు, 2001లోనేమో ఒక 5 లక్షలు తీసుకున్నారు అని చెప్తున్నారంటే, అదేంటి ఇన్నప్పులు ఎలాగ ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ ఇమ్మన్నాం సార్. డీటెయిల్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. 2016 నుంచి ఈ వేళ వరకు కూడా మమ్మల్ని ఇలాగా రోడ్డు మీద తిప్పుతున్నారు తప్ప, బ్యాంక్ తిప్పుతున్నారు తప్ప మాకు కనీసం ఆ లోన్ ఒక బాపత మాకు ఆ అకౌంట్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఈరోజు వరకు కూడా కోఆపరేటివ్ అదే సునిశ్చేట కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఈ రోజు వరకు కూడా మాకు అకౌంట్ ఇస్తలేదు. అలాగే మేము పెట్టింది 94 గజాలు డాక్యుమెంట్స్ సార్. డాక్యుమెంట్స్ పెడితే వీళ్ళ ఏలంలో ఏం చేశారంటే 94 గజాలు ప్లస్ మా బాబు పేరున 175 గజాలు ఉందండి బిల్డింగ్. అది 2 కూడా ఆక్యుపై చేశారు సార్ వాళ్ళు. సార్ 2 కూడా ఆక్యుపై చేస్తే ఏంటంటే అబ్బే మొత్తం అంతా ఇదే అనేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి, రౌడీలు చేసి, గుండాలు తీసుకొచ్చి చాలా బీభత్సం చేసి ఇల్లు ఖాళీ చేయించారు సార్. వెంకటలు ఖాళీ చేయించారు సార్. ఎదర ఖాళీ 2 కూడా మొత్తం అంతా. దానికి ఏమో సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు ఉన్న అవన్నీ కూడా మొత్తం అన్నీ పగలగొట్టేశారు. సామానం అంతా ధ్వంసం చేయించారు సార్ మొత్తం అంతా కూడాను. ఇలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈవేళ రోడ్డు మీద ఎడితే ఇలాగా మన సంఘం ద్వారా, ఎందుకంటే కలెక్టర్కి మేము పెట్టుకుంటున్నాం సార్. ఎన్నిసార్లు పెట్టుకున్నా ఏదో చెప్తున్నారు తప్ప ఏళ్ళేళ్ళ కొల్లిసి అయిపోయి మాకు సరైన న్యాయం జరుగుతలేదు సార్. అది జరగకపోతే అప్పుడు మళ్ళీ మా సంఘం ద్వారా సంఘాన్ని నేను ఆశ్రయించాను సార్. సంఘాన్ని ఆశ్రయించి మీరు ఏదైనా నాకు చేయాలి, న్యాయం చేయాలి, నేను రోడ్డు మీద ఉన్నాను, జరిగింది ఇది యథార్థం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు రావడం వచ్చారు. ఈవేళ ఇక్కడ డీసీ ఇక్కడ ఇవ్వడం జరిగిందని కాగితాలు ఇచ్చాము సార్. ఏది ఏమైనా సరే మాది 2 ఆస్తులు తీసుకొని అప్పులకి మాకు 2 ఆస్తులు ఇలా వేలం వేశారు సార్. ఇన్స్టిట్యూట్ బ్యాంకు మొత్తం బోర్డు అంతా కలిసి కూడా మొత్తం అంతా కూడా సార్ మొత్తం మమ్మల్ని రోడ్డు మీద లాగారు సార్. అందుకు కాబట్టి దీనివల్ల మీ అందరి సహకారంతో మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. 170 గజాల డాక్యుమెంట్ సార్. ఇవన్నీ మా దగ్గర 175 గజాలు మా బాబు పేరు ఉన్నది మా దగ్గర ఉంది సార్ డాక్యుమెంట్. అయినా సరే 2 కూడా ఆక్యుపై చేశారు సార్. కాలాలు 2 కూడా దౌర్జన్యంగా గుండాయిందిగా. లోన్ తీసుకున్నప్పుడు సంతకాలు పెట్టించుకున్నారా? అన్ని అంటే చాలా మీద సంతకాలు పెట్టించుకున్నారు సార్. లోన్ తీసుకుని 50,000కి చాలా సంతకాలు పెట్టించుకున్నారు సార్. మళ్ళీ నేను బ్యాంకులోకి వెళ్ళలేదండి. అసలు 50,000 తీసుకున్నప్పుడే వెళ్ళామండి. అది కోరుకుంటున్నారు, ఇన్నాళ్ళ నుంచి పోరాడుతున్నారు కదా, ఏమైనా పని అయిందా? అసలు ఎక్కడ అవతలిస్తారు. కలెక్టర్కి పెట్టుకున్నా మాకు ఇగో ఇలాగే చెప్తున్నారు సార్. రెండోది సర్వే కూడా పెట్టాను సార్ కలెక్టర్కి. సర్వే కూడా పెడితే అది వేరే సబ్జెక్టు. సర్వే పెడితే ఆ సర్వే కూడా జరగనెత్తలేదు. అవతల తలంగలతాం అంటే ఇంతకీ పాడుకున్న వాళ్ళు ఎవరంటే, ఎవరైతే నాకు తలం అమ్మాడో 94 గజాలు అతనే పాడుకున్నాడు సార్. ఆయన పేరేంటో చెప్పండి. బొప్పన పుల్లారావు బొప్పన పుల్లారావు కూతురుతో పాడించాడు. అల్లుడు కూతురు కావాలంటే మీకు ఫోటోలు కూడా ఇస్తాను మీకు. ఇద్దరు కలిసి వీళ్ళు కొంతమంది గుండాయిజాన్ని అందరినీ తీసుకొచ్చి దౌర్జన్యం చేసి ఖాళీ చేయించారు సార్. అది ఇది ఇన్స్టిట్యూట్ బ్యాంకులో అండి.
50,000 తీసుకున్నాం 96లో. 96. నేను చాలా సంతకాలు తీసుకున్నారండి, అప్పుడే తీసేసుకున్నారు సంతకాలు ఎన్నికలు అన్నీ. మాకు తెలియదు కదండి, ఏడు ముద్ర ఏమంటే వేసేసాం. ఆ తర్వాత మళ్ళీ నేను బ్యాంకులోకే వెళ్ళలేదండి. అందుకని మాకు ఇప్పించాలండి. మళ్ళీ ఇన్ని వచ్చాయి, అన్ని 5 లక్షలు ఇచ్చాం 5 లక్షలు ఇచ్చామని అన్నారు, కానీ అప్పుడు మాకు సంబంధం లేదండి, మేము వెళ్ళలేదు అసలు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద ఇది చీటింగ్ మీద మీరు పోలీస్ కేసు ఏమైనా పెట్టారా? పెట్టాను సార్. ఏమన్నారు? వాళ్ళకు కూడా ఏం చర్య తీసుకోలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, సూపరింటెండెంట్ గారికి ఇచ్చాం సార్. అవి కూడా ఉన్నాయి సార్. అందరికి ఇచ్చాం. వాళ్ళు కూడా ఏమీ చర్య తీసుకోలేదు సార్. అయిపోయిందా? చెప్పండి. ఏమని చెప్పు. నీకు అదండి ఆస్తులు 2 ఆస్తులు సార్. 2 ఆస్తులండి. మా అబ్బాయిది ఎదరేమో 175 గజాలండి, వెనకాలదేమో మేము బ్యాంకులో పెట్టింది వెనకాలండి 94 గజాలు. 94 గజాలు. కానీ బ్యాంకులో ఉన్నది 94 గజాల డాక్యుమెంట్ సార్. ఆ బ్యాంక్ 175 గజాల డాక్యుమెంట్ మా దగ్గర ఉంది సార్. ఉన్న దాని మీద ఒక రోజునే మొత్తం పోలీసులు, రవిడీలు, లేడీస్ పోలీసులు మొత్తం వాళ్ళు కూడా చేతుల్లో ఇట్లా లాగేశారండి బయటికి. మీ పేరమ్మా? వాటిని రావడం అండి. వాసన చెట్టు రావడమ్మా. మీ ఆయన పేరు? వాటిని వెంకట. నా పేరు ఎం సత్యనారాయణ అండి. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘంలో మెంబర్ని. ఈ వాసంచెట్టి రమణమ్మ గారు, వాసంచెట్టి వెంకట్రావు గారు 2 రోజుల కిందటే మా సంఘాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. జరిగిన సంఘం అంతా విని చాలా చాలా ఆశ్చర్యపోయాము. 1996లో రమణమ్మ గారు పేర 50,000 రుణం ఇన్నీస్పేట కోఆపరేటివ్ బ్యాంకు శ్యామలానగర్ శ్యామలా టాకీస్ ఎదురుగుండా, అంటే మెయిన్ బ్రాంచ్ నుండి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారు ఆర్థిక స్థోమత సరిగ్గా లేక 2001 నుంచి 2005 మధ్యన దఫాలుగా 1,05,000 రూపాయలు జమ చేశారు బ్యాంక్కి. అయితే వీరి దగ్గర పాస్బుక్ లేకపోవడం, ఎంట్రీస్ వేయించుకోకపోవడం, అమాయకులు చదువు లేదు, సంతకం తప్ప ఆయనకి చదవడం రాదు, ఆవిడకి వేలిముద్ర తప్ప ఆవిడకి చదువుకోలేదు. కాబట్టి బ్యాంకు వారు ఎక్కడెక్కడ వేలిముద్రలు సంతకాలు పెట్టమంటే అక్కడక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత 2016లో వీరికి నోటీస్ ఒకటి వచ్చింది. మీరు తీసుకున్న లోన్ మీద, అంటే 2 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, మొత్తం 12 లక్షలు, 50,000 1999లో 2 లక్షలు, 2000 సంవత్సరంలో 5 లక్షలు, 2001 సంవత్సరంలో 5 లక్షల లోను మరలా తీసుకున్నట్టుగా చూపించి 2016లో ఒక నోటీస్ ఇచ్చారు. మీ పేరుని ఇలాగా ఉంది, అవి పెరిగి వడ్డీ అది పెరిగి 58 లక్షలకి చేరింది, కాబట్టి మీ ఇల్లు వేలం వేస్తామని చెప్పారు. తర్వాత వేలం నోటీస్ ఇచ్చారు. 2016లో వేలం కూడా జరిగిపోయింది. వీరు డిపార్ట్మెంట్ ద్వారాను, అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేశారు. అలాగే ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నారు. అలాగే కలెక్టరేట్కి వెళ్ళి ప్రజాస్పందన దాంట్లో 3 సార్లు ఇచ్చారు. అయితే కలెక్టర్ గారు ద్వారా ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమన్నారంటే, ఆ రిపోర్ట్లో 96లో తీసుకున్నటువంటి 50,000 అసలు వడ్డీతో సహా తీర్చివేయడం జరిగింది. అంచేత దాని మీద ఎటువంటి కేసు లేదు. అయితే దాని తర్వాత మీరు 5 లక్షలు అప్పు తీసుకున్నట్టు, దాని మీద నేటికి వడ్డీ ఇలా పెరిగి 54 లక్షలు, ఆ టైంకి 3 ఏళ్ళ కిందట 54 లక్షల వరకు పెరిగింది అని చెప్పి వారు మీరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఎంక్వైరీ చేశాము. అది తీరిపోయింది. దాని విధంగా ఏ విధమైన లావాదేవీలు ఇంకా లేవు, బకాయిలు లేవు. కాబట్టి
దీంతో మీకు తెలియపరుస్తున్నాం అన్నారు. ఓకే అండి, అంతవరకు అయింది. ఓకే, ఎస్పీ గారు పోలీసు డిపార్ట్మెంట్ వారు ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ పేలం జరిగిన తర్వాత వీరు 2 రోజుల కిందటే మా డిపార్ట్మెంట్కి, అదే మా అసోసియేషన్ దగ్గరికి రావడం జరిగింది. వారు దగ్గర ఉండేటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నీ స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత ఈరోజు డిసిఓ గారి అడ్రస్ చేసి ఒక లెటర్ ప్రిపేర్ చేయడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరితో, మా సంఘ సభ్యులందరితో వచ్చి డిసిఓ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు ఇదివరకే ఎంక్వైరీలు చేశాము, దీన్ని మరలా ఎంక్వైరీ చేసి మాకు చేతనైన సహాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎంతవరకు సాల్వ్ అవ్వలేదు కాబట్టి దీని తర్వాత ఈ సాల్వ్ అవ్వకపోతే ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ సంఘం తరఫున మేము అతనికి, వారిద్దరికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని ఇది చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, నేటి రోజున వాసించెట్టి వెంకట్రావు, వాసించెట్టి రావణమ్మ అనే దంపతులు 1996లో 50,000 ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 94 గజాల సైట్ని విత్ బిల్డింగ్ తోటి ప్లెడ్జ్ పెట్టి, ఆ రోజుల్లో కోఆపరేటివ్ బ్యాంకులే మంచి లోన్లు ఇచ్చే మంచి బ్యాంకులుగా ఉండేది. 96 ప్రాంతంలో వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు పాలకులు కూడా నిబద్ధతతో ఉండేవారు. వాళ్ళంతా సర్వీస్ మోటివ్తో పెట్టినటువంటి బ్యాంకులు కాబట్టి సర్వీస్ మోటివ్ని నిలుపుకునేవారు ఆ రోజుల్లో. అది క్రమేపీ ఏమైపోయిందంటే, ఈ సొసైటీ బ్యాంకులకి క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులతో చూద్దాం, మళ్ళీ వడ్డీ వ్యాపారస్తులు, చీటీలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ దాంట్లో ఎంటర్ అయిపోయి చైర్మన్లు పదవులు ఆక్యుపై చేసేసి ఆ బ్యాంకుల్ని వాళ్ళ ఆస్తుల కింద మార్చుకోవడం జరుగుతుంది క్రమేపీని. దానివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఎన్ని అన్యాయాలు జరిగినా ఆ ఫైనాన్స్ వ్యాపారాల్లో గింటేస్తారు కదా వీళ్ళని, నాకు అన్యాయం జరిగిందంటే. అలాగే పాపం ఈ ఏలుముద్ర, ఈ చదువు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేకపోతే ఏంటి, 1996లో 50,000 లోన్ తీసుకుంటే 2004 నాటికి 1,05,000 వీళ్ళు కట్టేశారు. ఆ ఎమ్మి పేరున ఉంది అసెట్. ఆమె 96లో అప్పు తీసుకునేటప్పుడే ఆ బ్యాంకులో అడుగెట్టింది. మళ్ళీ ఆమె ఇప్పుడు వరకు నేను బ్యాంక్కి వెళ్ళలేదండి అంటుంది. మరి ఈ సంతకాలు ఎవరు చేశారు? లోన్లు అంతలాగా ఇచ్చేస్తారా? 5 లక్షలు 2 లక్షలు లోన్లు ఇచ్చేసాము, దానికి వడ్డీలు 56,000 అయిపోయి 56 లక్షలు అయిపోయింది అనేసి పాట పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి వీళ్ళకన్నా 94 గజాల స్థలమే కాకుండా పక్కన ఉన్నటువంటి 175 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్లు కూడా వీళ్ళు రౌడీజంతో, పోలీస్ ఫోర్స్ తోటి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసేసారు ఈ బ్యాంక్ వాళ్ళు. ఎన్ని సార్లు వీళ్ళు తిరుగుతున్నారు కలెక్టర్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, ఎవరో న్యాయం చేయడానికి సిద్ధం అవ్వలేదు. ఇది చాలా అన్యాయం. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు వస్తే తెలుస్తుంది. ఆ బ్యాంకులో ఆ సిస్టము కొంచెం కరెక్ట్ అవుతే మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పేదలకు సంబంధించిన బ్యాంకులు కాబట్టి, అలాగే నిరక్షరాస్యులు పేదలు కాబట్టి రాష్ట్ర బీసీ ఎస్సీ సంఘాన్ని మమ్మల్ని కోరితే మేము దీన్ని కనీసం ఇష్యూని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు ఏమైనా ప్రయత్నిద్దామని మేము వచ్చాము. ఏదైనా సరే ఇప్పటికైనా గుర్తిరి గవర్నమెంటు అది సర్వే చేసి వీళ్ళు 175 గజాలు వీళ్ళకి అప్పచెప్పాలనేసి, వీళ్ళకి న్యాయం జరిగాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మా ఎల్వి ప్రసాద్, ఈరోజు మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యోగస్తులుగా ఉండి న్యాయ పోరాటం కోసమే ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడాను మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే మంచి పథకాలని మేము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అలాగే మాలో ఉన్న అక్షరాస్యులు అంటే చదువు లేని వాళ్ళు
ఏదో కొంప ఇల్లు అది ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఇది మాకు మొదటిసారి కాదు. వెస్ట్ గోదావరిలో కూడా ఇలాగే R&B స్థలంలో ఒక డబ్బున్న వ్యక్తి ఆసామి అతని గేటుకి అడ్డుగా ఉందని ఆ ఇల్లు తీసేస్తే మేము దెబ్బలాడడం పోరాడడం అదే కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ న్యాయం జరిగింది. అలాగే వీళ్ళు బీసీలు చెట్టిబల్జీలు అయితే మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎక్కడ మాకు అన్యాయం జరిగినా సరే మా దగ్గరకు వచ్చి చెప్పుకునేటప్పుడు మేము మా సొంత ఖర్చులతోటి వీటిని అధికారుల దగ్గర తీసుకెళ్ళి చట్టపరంగా చేయడమే మా కర్తవ్యం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఇన్లీగల్గా కానీ లేకపోతే అన్లీగల్ని లీగల్ చేయమని కానీ మేము ఎవరిని కూడా అడగం. మాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ఒక ఉద్యోగస్తులుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి మాకు కొంచెం రాజ్యాంగం గురించి తెలుసు కాబట్టి రాజ్యాంగ పరంగానే ఏదైనా న్యాయం చేయాలని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగిన అన్యాయం మేము చూసినప్పుడు చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు అసలు చదువురాని వాళ్ళు ఆ బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఏలు ముద్రలు వేసుకున్నారు. ఆ ఏలు ముద్రకి సరిపోయేది ఎంత ఉందంటే 96 గజాలు 94 గజాలకే వీళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. అయితే మిగతా పక్కనున్న స్థలం వాళ్ళ కొడుకు పేరు మీద తల్లి 175 గజాలు తల్లి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే అనుకోవచ్చు. ఒకవేళ అది బ్యాంకులోకి కానీ ఆ డాక్యుమెంట్స్ వెళ్ళాయంటే అవి 40 అయి ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే వీరు ఏం చేశారంటే అది లోకల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే బ్యాంక్ని మేము ఉద్యోగస్తులు ఎవరిని తప్పు పట్టం. ఎందుకంటే 99% ఉద్యోగస్తులు ఎప్పుడు నీతిగానే నిజాయితీగానే పనిచేయాలంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. దాన్ని ఎక్కడో తప్పు పట్టుంటారని మేము అనుకుంటున్నాము. ఆ తప్పుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని వస్తాక ఈరోజు రామదాస్ కోఆపరేటివ్ సెంటర్కి అంటే ఏదంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఒక అధికారాన్ని చెలాయించేది ఈ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చాం. డైరెక్టర్ దగ్గరికి వచ్చి మేము విన్నపం ఇచ్చుకుని ఏమన్నామంటే దీని మీద ఎంక్వైరీ చేసి వారికి న్యాయం చేసి వారి స్థలాన్ని మిగతా 174 గజాల స్థలాన్ని పట్టా ఉన్న భూమిని వాళ్ళకి పట్టాగా ఇచ్చేసి కొంచెం రోడ్డు మీద పడిపోయిన మా యొక్క బీసీ సోదరుల్ని ఎవరైతే వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. దీనికి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా మంచి ప్రభుత్వాలు, ప్రజలను అర్థం చేసుకునే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దీని ద్వారా మేము విన్నపించుకున్నాం. ఇలాంటి తప్పుడు పనులు ఏదైనా చేస్తుంటే అది మన ప్రభుత్వానికి కూడా బ్యాడ్ వస్తుందని దయచేసి దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.